సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్ జారీలో భారీ అవినీతి జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రోడ్డు విస్తరణలో భాగంగా పాత గోశాల నుంచి అడవివరం జంక్షన్ వరకు ఆస్తులు పోగొట్టుకున్న వారికి టీడీఆర్ ఇవ్వాలని జీవీఎంసీ నిర్ణయించిందన్నారు. టీడీఆర్ల కోసం జీవీఎంసీ అధికారులు తయారు చేసిన 210 మంది జాబితాలో అనర్హులకు చోటు కల్పించారని మండిపడ్డారు. బీఆర్టీఎస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ బీఆర్టీఎస్ రోడ్డు పనుల విస్తరణలో భాగంగా గత ప్రభుత్వం ఎవరైతే రోడ్డు విస్తరణలో లబ్ధిదారులు అంటే స్థల యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ స్థల యజమానులు వాళ్ళు టీడీఆర్లు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, స్ట్రక్చరల్ కాంపన్సేషన్ కానీ టీడీఆర్లు కానీ రెండు ఇవ్వాలనేటువంటిది ఉద్దేశంతో సింహాచలం బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణదారులకి వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తింపజేసి గత ప్రభుత్వం 210 టీడీఆర్లు అక్రమంగా భారీ ఎత్తున టీడీఆర్లు జారీ చేయడంలో అవకతవకలు జరిగినాయని చెప్పి జనసేన పార్టీ వాస్తవాలు వెలుగులో తీసుకొచ్చి అప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏఎండ్యూడి వై శ్రీలక్ష్మి గారు 22/3/2024న ఆ టీడీఆర్లని అబియన్స్లో పెట్టడం, ఎందుకంటే దాని మీద అనేకమైనటువంటి ఆరోపణలు దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి భావించి అవి అబియన్స్లో పెట్టడం జరిగింది. అబియన్స్లో పెట్టడం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఆ టీడీఆర్లు ఏవైతే 210 టీడీఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ 210 టీడీఆర్ తక్షణమే ఎఫెక్టెడ్ పీపుల్కి మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద అప్పుడు టీడీఆర్లు సర్వే చేసినటువంటి అధికారులు, టీడీఆర్లు మంజూరు చేసినటువంటి అధికారులు ఇప్పటికీ కూడా కీలకమైనటువంటి టౌన్ ప్లానింగ్ విభాగాల్లో స్థానాల్లో కొనసాగుతుండడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో ఆ టీడీఆర్ని తీసేసుకోవాలి, ఎన్కేస్ చేసేసుకోవాలనేటువంటిది ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల ద్వారాగా ఒత్తులు తీసుకొచ్చి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. 17/6/2025ని రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎండ్యూడీ ఒక మెమో జారీ చేసింది. దీనికి 6 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎంఐఎండ్యూడీ, జీవీఎంసీ కమిషనర్ గారు, ఎండోమెంట్స్ కమిషనర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడిషనల్ లా సెక్రటరీ టు ద గవర్నమెంటు, అలాగే డిటిసిపి డైరెక్టర్ గారు కన్వీనర్ కింద పెట్టారు, సిసిపి గారు పెట్టారు. ఈ 6 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఇది. ఈ నివేదిక ఆధారంగా 12/12/2025 అంటే సరిగ్గా 3 రోజుల క్రితం GORT నంబర్ 1466 ఏదైతే బీఆర్టీఎస్ రోడ్డు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కాకుండా నోటరైజ్డ్ ఎఫిడవిట్స్ మీద టీడీఆర్లు 1:4 రేషియోలో వీళ్ళకి మంజూరు చేసేయచ్చు కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏఎండ్యూడీ సురేష్ కుమార్ గారు జారీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.